వినాయక నవరాత్రులు ముగిశాయి. గణపతి నిమజ్జనంతో వెళ్ళి రావయ్యా మళ్ళీ రావయ్యా అని జనం వేడుకున్నారు. ఆ పండుగ ముగిసిందో లేదో మరో ఫెస్టివల్కు భారతీయులు సిద్ధమవుతున్నారు. రాబోయే దసరా ఎలా ఉన్నా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు జనం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రామ జన్మభూమి అయోధ్యలో దీపావళి వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? అయోధ్య దీపోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఓసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముడి ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి భారతీయుల ఫోకస్ అంతా అటువైపే ఉంది. అయోధ్యలో ఎప్పుడు ఏం జరుగుతుంది, రామాలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటి, దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. పండుగలు ప్రత్యేక రోజుల్లో అయోధ్య వెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారతీయులకు, ముఖ్యంగా అయోధ్య వాసులకు దీపావళితో విడదీయరాని బంధం ఉంది. దీపావళి వేడుకలకు రామాయణానికి లింక్ ఉంది. నరకాసురుడి వధ జరిగిన తరువాత దీపావళి జరుపుకుంటారని అందరికీ తెలిసినప్పటికీ రాముడు లంక నుంచి తిరిగొచ్చిన తరువాత జరుపుకున్న తొలి పండుగ కావడంతో దీపావళికి విశేష ప్రాధాన్యం ఏర్పడిందని అయోధ్య వాసుల విశ్వాసం. పండుగ సందర్భంగా అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దాన్ని జరిపిస్తుంది. రామాలయ నిర్మాణానికి ముందు నుంచే దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది 8వసారి ఆ వేడుక జరుగుతుండగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలై ఉంది.